నగరాల్లో చెత్త సేకరించడం కష్టమైన పని. నిత్యం వీధుల్లోంచి నగరపాలక సిబ్బంది చెత్త సేకరించడంలో అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటారు. చెత్తను సేకరించడంలో మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండడానికి కరీంనగర్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన భూగర్భ డస్ట్ బిన్స్ ప్రస్తుతం నిరుపయోగమయ్యాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసిన చెత్తను తరలించి వాహనాల మూలన పడటంతో నగరంలో చెత్త లేకుండా చేయాలనే లక్ష్యం నెరవేరకుండా పోతుంది. నగరంలో నిరుపయోగంగా మారిన స్మార్ట్ డస్ట్ బిన్స్ పై 6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. రద్దీ ప్రాంతాల్లో చెత్త చెదారం బయటకు కనిపించకుండా ఉండేందుకు భూగర్భ చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. 1.63 కోట్లతో స్మార్ట్ చెత్త కుండీలు కొనుగోలు చేసి పలు చోట్ల బిగించారు. పోర్టబుల్ స్టాటిక్ కంపాక్టర్ స్టేషన్ కోసం 1.43 కోట్లు కేటాయించారు. సెన్సార్ విధానంలో GPS అనుసంధానం చేయాలి. ఒక్కో దాంట్లో ఏ మేర చెత్త నిండిందనే విషయం సంబంధిత అధికారికి వాహన డ్రైవర్ సెల్ ఫోన్ కు సంక్షిప్త సమాచారం రావాల్సి ఉంటుంది. ఈ సాంకేతికతను అనుసంధానం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో చెత్త సేకరణలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. నగరపాలక సంస్థలో 1000 కోట్లతో స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ నిధులు ఈ స్మార్ట్ డస్ట్ బిన్స్ కొరకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అందులో ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ ఎకోగ్రాఫ్ వారు తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో పనిచేయకుండానే మన ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇంకా తదితర సంబంధిత అధికారులు వాళ్ళకు పూర్తి స్థాయిలో రికార్డు చేయించి బిల్లు చెల్లించిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి దుకాణం ఎత్తేసింది వాళ్ళు. తర్వాత అప్పటి నుండి ఈ స్మార్ట్ డస్ట్ బిన్లు ఎక్కడైతే పాయింట్లతో హౌసింగ్ బోర్డులో కానీ నగరంలో ఏర్పాటు చేసినారో అక్కడ దగ్గర ప్రజల ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనారోగ్యాలకు గురవుతున్నారు. వారి దాని నుంచి వచ్చే దుర్గంధంతో వాళ్ళు చాలా అనారోగ్యం పాలకు గురవుతున్నారు. ఎన్నిసార్లు కూడా అక్కడి సంబంధించిన ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఫలితం లేకుండా పోయినది. కాబట్టి ఈ కంప్లీట్ దీన్ని ఎవరైతే ఏజెన్సీ వారు ఉన్నారో వాళ్ళు మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేసే వరకు ఈ డస్ట్ బిన్లలో మరి అధికారులు కానీ ప్రజలు కానీ ఇక్కడ చెత్తను వాడుకోరాదు. వీటిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి నేను కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏంటంటే ఈ చెత్త డస్ట్ బిన్లు నిండి పోయి ఏదైతే నీళ్ళు అయితే ఎట్లయితే దుంకుతాయో అట్లా చెత్త కూడా అంతా రోడ్ల మీద పారి కుక్కలు పందులు పశువులు వచ్చి వాటిని చిందర వందర చేస్తున్నాయి. కాబట్టి వెంటనే వీటిని ఇక్కడ నుంచి అన్ని పాయింట్లకే తొలగించాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 100 పట్టణాలను ఆకర్షణీయ నగరాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్మార్ట్ సిటీల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించింది. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో చెత్తా చెదారం కనిపించకుండా 1,60,00,000తో స్మార్ట్ అండర్ గ్రౌండ్ డస్ట్ బిన్ల నిర్మాణం చేపట్టింది. నగరంలోని రద్దీ ప్రాంతాలైన బస్ స్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ, సివిల్ హాస్పిటల్, సప్తగిరి కాలనీ, కాశ్మీర్ గడ్డ, చైతన్యపురి మార్కెట్ ప్రాంతాలలో ఈ స్మార్ట్ అండర్ గ్రౌండ్ డస్ట్ బిన్లను ఏర్పాటు చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ ఎంట్రన్స్. ఇందులో తడి చెత్త పొడి చెత్త అని స్టెయిన్లెస్ స్టీల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మున్సిపల్ అధికారులదా లేక కాంట్రాక్టర్ల తప్పన్నది విషయం అన్నది మాకైతే పబ్లిక్ అర్థమవుతుంది. ఇందులో కమాన్ కా నుంచి ఇటు హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం చికెన్ సెంటర్లో ఈ డస్ట్ అంతా తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. దాన్ని అవన్నీ మొత్తం నిండిపోయిన అధికారులు పట్టించుకుంటలేరు, ఏమి లేదు. ఈ హౌసింగ్ బోర్డుకి ఎంటర్ కావాలంటే కూడా ఈ స్మెల్కు భరించలేకపోతున్నాం. వేరే ద్వారం నుంచి రావాల్సిన పరిస్థితి కాలేదు. ఇలా బ్లీచింగ్ కనీసం మున్సిపల్ అధికారులు సాఫ్ చేసి బ్లీచింగ్ చల్లడం అలాంటి పనులు చేస్తారు. వాళ్ళు ఇవన్నీ నిండిపోతే పందులు కుక్కలు మొత్తం రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు అంతా చూడండి. ఇది కాక ఇక్కడ సరిపోతలేదు అన్నట్టు అటు కూడా డంప్ యార్డ్ లెక్కనే సేమ్ మినీ డంప్ యార్డ్ లెక్క అక్కడ చేయడం జరుగుతుంది. మరి ఇది మున్సిపల్ అధికారులది తప్ప లేకపోతే నాయకులది తప్ప అన్నది మాకు అర్థమవుతుంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని
మా హౌసింగ్ బోర్డుకు ఈ డంప్ యార్డ్ అనేది తీసేసి ఇది వేరే కాడ ఏర్పాటు చేసి మంచిగా చేయాలని మేము మనవి చేస్తున్నాం. ఈ స్మార్ట్ అండర్ గ్రౌండ్ డస్ట్బిన్లను 12 టన్నుల సామర్థ్యం చెత్తను తగ్గించేలా కాంపాక్ట్ స్టేషన్ నిర్మించారు. నగర వీధుల్లోంచి వచ్చే చెత్తను తగ్గించేందుకు ప్రణాళికలు రచించారు. ఈ డస్ట్బిన్లలోని చెత్తను తరలించేందుకు హుక్ లోడర్ యంత్రాన్ని సైతం కొనుగోలు చేశారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ చెత్త కుండీలను సెన్సార్ ఏర్పాటు చేసి GPS సిస్టమ్ ద్వారా చెత్త నిండిన వెంటనే డస్ట్బిన్ల నుంచి చెత్త తరలించి వాహన డ్రైవర్ మొబైల్ ఫోన్ కు NMS వెళ్లేలా ఆధునిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేశారు. స్మార్ట్ గా ఆలోచించిన బల్దియా అధికారులు యంత్రాన్ని కొనుగోలు చేసిన ఆ యంత్రాన్ని నడిపే సామర్థ్యం ఉన్న ఆపరేటర్ లేకపోవడంతో ఈ ఆలోచన బెడిసికొట్టింది. దాంతో ఈ డస్ట్బిన్లలోనే చెత్తను సేకరించే పద్ధతి తెలియకపోవడంతో చెత్త సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. స్మార్ట్ సిటీలో భాగంగా లక్షల కోట్లు వెచ్చించి ఇలాంటి డంప్ యార్డ్లను పెట్టినా కూడా ఇది ఉపయోగపడడం లేదు కాబట్టి హౌసింగ్ బోర్డు కాలనీకి. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఎంట్రెన్స్, ఇది హౌసింగ్ బోర్డు కాలనీకి మెయిన్ ఎంట్రెన్స్ వాస్తవం కూడా. దీన్ని కాలనీ ప్రజలు గమనించాలి, ప్లస్ అధికారులు గమనించాలి. ఇక్కడ పెట్టడమే తప్పు అసలు, ఎందుకంటే ఇది పెట్టే ప్లేస్ కాదు. ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ పెట్టడం అనేది చాలా తప్పు. అప్పుడు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా ఎవరి ద్వారా అయితే మొత్తం ఇది ముమ్మాడికి తప్పు. ఇప్పటికైనా మించిపోయేం లేదు. దీన్ని ఇక్కడికి తొలగించి వేరే కాడ పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే కాలనీ వాసులకు చాలా దుర్గంధంగా ఏర్పడుతుంది. ఇక్కడ ఎంట్రెన్స్ రాగానే మంచి వాతావరణం ఇక్కడ ఉన్న చెడు వాతావరణం అవుతుంది హౌసింగ్ బోర్డు కాలనీకి. చెత్తను సేకరించడమే కష్టం అనుకుంటే ఈ అండర్ గ్రౌండ్ చెత్తను బయటకు తీసి తరలించడం మున్సిపల్ కార్మికులకు సవాలుగా మారింది. ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డస్ట్బిన్లను నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదు. దాంతో ఆయా ప్రాంతాల్లో కూలిన చెత్త తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. కూలిన చెత్తను వెంటనే తరలించాలని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖద్వారం ముందటనే ఈ చెత్త చెదారం ఒకసారి చూడండి అన్న, ఆ చీరలు అంత గలీజ్గా ఇక్కడ ఉంటుంది. దయచేసి దీన్ని అధికారులు, మున్సిపల్ అధికారులు శ్రద్ధ తీసుకొని మంచిగా నీట్గా చేయాలని, స్మార్ట్ సిటీ అనే పేరుకు విలువ తగ్గట్టు చేయాలని కోరుకుంటున్నాను. స్మార్ట్ అండర్ గ్రౌండ్ డస్ట్బిన్ల ఏర్పాటు ముందు చూపుతో అధికారులు చేపట్టిన మంచి కార్యాచరణ అయినప్పటికీ వాటిని వినియోగించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు చెత్త సేకరణలో తీసుకొచ్చిన స్మార్ట్ అండర్ గ్రౌండ్ డస్ట్బిన్లను వినియోగంలోకి తీసుకొచ్చి నగర ప్రజల ఇబ్బందులను తొలగించాలని మనము కోరుకుందాం.